ప్రైజ్ ద లార్డ్. శుక్రవారము మే 24, 2024. ఈ రోజు దేవుని వాక్యము, నీ వృక్ష ఫలముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. లేవియాకాండము 19వ అధ్యాయము 10వ వచనము. దాతృత్వంతో ఇచ్చుట. జనరల్ చార్లెస్ జోర్డాన్ చైనా మరి ఇతర ప్రాంతాలలో ఆయన విక్టోరియా మహారాణిని సేవించుచుండెను. అయితే ఆయన ఇంగ్లాండ్ దేశమునందు నివసిస్తుండగా ఆయన జీవనోపాధి నుండి 90% ఇతరులకు దానము చేయుచుండెను. ఆయన తన స్వదేశంలో ఉన్న కరువు గురించి విన్నప్పుడు ఆయన తన జీవితంలో ప్రపంచ నాయకుడు నుండి పొందిన స్వర్ణ పతాకం మీద ఉన్న శాసనమును తుడిచివేసి దాన్ని ఉత్తర దిక్కునకు పంపి ఆ పతాకమును కరిగించి దాని విలువతో వచ్చిన ధనమును పేదలకు ఆహారం కొరకు ఉపయోగించుకోవలసిందిగా సూచించాడు. అదే రోజున తన యొక్క దినచర్యనందు ఈ విధంగా రాశాడు: ఈ లోకంలో నేను కలిగిన చివరి వస్తువును మరియు నేను ఎంతగానో విలువనిచ్చిన వస్తువును ప్రభు సేవ కొరకై ఉపయోగించి తిని. జనరల్ జోర్డాన్ యొక్క దాతృత్వం మన దాతృత్వం కంటే ఒకవేళ ఎక్కువగాను లేక తక్కువగాను ఉండవచ్చును, కానీ దేవుడు మనలను పిలుచుటలో ఆయన యొక్క ఉద్దేశము మనము అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం. దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రమునందు తన ప్రజలు భూమి పంటను కోయినప్పుడు పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, కోతలో పరిగెను ఏరుకొనకూడదు. అంతేకాకుండా ఫలవృక్షములు తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను అని సెలవిచ్చెను. దేవుడు తన ప్రజలను మిక్కిలి దీనులకు ఇచ్చుటలో జాగ్రత్త వహించవలనని ఉద్దేశించి ఉన్నారు. ఎంత దాతృత్వం కలవారమని ఉద్దేశించినప్పటికీ దేవుణ్ణి మనకు ఇతరులకు ఇచ్చుటకు కావలసిన జ్ఞానమును, హృదయ అభిలాషను మరియు అనేక మార్గములను చూపించవలసిందిగా అడగవలెను. దేవుడు మనము ఇతరులకు మన ప్రేమ చూపవలసిన మార్గములను చూపుటకు ఆయన ఇష్టపడును. ఈ రోజు మీ దాతృత్వం ఎలా చూపించగలరు? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, ఇంత గొప్ప బహుమానం కొరకు ప్రేమ కృతజ్ఞతతో నా హృదయాన్ని నింపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.